మిత్రులారా అందరికీ నమస్తే. మనం బీజేపీ నేలకొండపల్లి మండలం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు గారితోనూ. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, నా ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గురించి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 65 లక్షల మంది అర్హులని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వీళ్ళంతా అర్హులు 65 లక్షల మందిని. గ్రాస్ లెవెల్లో ఈ 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మీ నేలకొండపల్లి మండలంలో. ఎట్లా గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. ఎట్లా అమలు జరుగుతుంది? ఏమన్నా పక్షపాత వైఖరులు ఉన్నాయా? అందరు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తున్నారు. ఏం జరుగుతుంది? నెక్స్ట్ పక్షపాతంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వారికి ఈ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవారికి ట్రాక్టర్ ఉండకూడదు, ఈ కొద్దిగా 2 ఎకరాల పొలం ఉండకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయని అన్నారు. కానీ అవి కూడా ఏమి లేవు. మా గ్రామంలో అజయ్ తండ అనే ఒక గ్రామంలో ఒక అబ్బాయికి అసలు 2-3 సంవత్సరాల నుంచి ఇల్లు లేకపోయినా అతనికి లేకుండా మంచిగా ఉన్న ఇల్లుని పడగొట్టిన అసలు వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా బైరనపల్లి గ్రామంలో కూడా ట్రాక్టర్ ఉన్నా కూడా అతనికి కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇదంతా పక్షపాతంతో వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకి ట్రాక్టర్ అవసరం లేదు, నియమ నిబంధన లేదు, ఏమీ లేకుండా నడుస్తుంది. ఇళ్ళకి సంబంధించి బిల్లులు ఎట్లున్నాయి? అవినీతి జరుగుతుందా? మంచి పారదర్శకంగా ఇస్తున్నారా? ఇల్లులు గురించి 3 బిల్లులు అయిన తర్వాత 4వ బిల్లు 60,000 రూపాయలు ఆఫ్ చేస్తుందని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటారు. అది కరువు పని కింద అంటారు. మరి అది ఎంతవరకు మరి కరువు పని కింద కట్ చేస్తారో చూడాల్సిన అవసరం. సరే, ఇంకో ప్రశ్న. రేషన్ షాపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓటా ఉన్నది. మీ బీజేపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ మా అధికారంలో ఉన్న ఈ దేశంలో ఇచ్చేది బియ్యం మోడీ గారు. కనీసం ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో డీలర్ షాపుల కాడ ప్రధానమంత్రి బొమ్మ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బొమ్మను కూడా తీసేయటం జరిగింది. ఈ మధ్యన కలెక్టర్ గారికి కూడా మా యొక్క నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు కలెక్టర్ గారులకు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతవరకు అది అమలు కావట్లేదు. ప్రధానమంత్రి గారి బొమ్మ ప్రతి డీలర్ షాపులో పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. డీలర్ షాపులో అంటే గోడలకా లేకపోతే సంచులకా? సంచులకు కాకుండా ముందు డీలర్ షాప్ ముందు ఒక ప్రధానమంత్రి గారి బొమ్మని పెట్టేది. అది కాకుండా ఇప్పుడు మరి ఇచ్చేది ఒకళ్ళు తీసుకునేది అన్నట్టుగా ఇప్పుడు సంచుల మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో వేయటం మరి హాస్యాస్పదంగా ఉంది.